హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. ఎవ్రీ వెన్స్డే మనం ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ రిలేటెడ్ టాపిక్ అయితే మాట్లాడుకుంటున్నాం. లాస్ట్ వెన్స్డే అంతకు ముందు కూడా మనం వెయిట్ లాస్ గురించి అయితే డిస్కస్ చేసుకోవటం జరిగింది. ఇవాల్టి వీడియోలో మనం కీళ్ళవాతం అసలు ఎందుకు వస్తుంది, కీళ్ళవాతం అంటే ఏంటి, అసలు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి, నివారణ మార్గాలేంటో ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం కీళ్ళవాతం అంటే ఏంటో తెలుసుకుందాం. ఇవాల్టి రోజుల్లో చాలామంది కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. ప్రతి బోన్లో నొప్పి రావటం, జాయింట్స్లో పెయిన్ రావటం, మోకాళ్ళ నొప్పులు లేదా నడుము నొప్పులు, నెక్ పెయిన్ లాంటి అనేక రకాల సమస్యలు అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇవి దీర్ఘకాలంగా ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు ఆర్థరైటిస్ లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి ఆటో ఇమ్యూన్ డిసీజ్ కింద మారే అవకాశాలు ఉంటాయి. అసలు కీళ్ళవాతం అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కీళ్లవాతం ఆర్థరైటిస్ అంటే శరీరంలో జాయింట్స్ దగ్గర వాపు, నొప్పి, స్టిఫ్నెస్ ఉండే పరిస్థితి. ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ లాంటి వేరువేరు రకాలుగా వస్తుంది. వయసు పెరగటం, శారీరక బరువు ఎక్కువగా ఉండటం, జన్యుపరంగా కూడా వచ్చే అవకాశం ఉంది. అనారోగ్యకరమైన జీవనశైలి వంటివి కారణం కావచ్చు. పొద్దున్నే లేచిన వెంటనే కీళ్ల దగ్గర స్టిఫ్నెస్ అనిపించడం, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు నొప్పులు ఎక్కువగా రావటం, చేతులు, మోకాళ్ళు, మణికట్టు నొప్పిగా అనిపించడం దీని లక్షణం. అలాగే ఈ కీళ్ళవాతం, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఎందుకు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. కీళ్లవాతం సమస్య ఎదుర్కొంటున్న చాలా మందిలో ఒత్తిడి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అనారోగ్యకరమైన ఆహారం కూడా మరొక కారణం. ఇక కరోనా తర్వాత చాలామంది ఈ కీళ్లవాతం సమస్యతో అయితే బాధపడుతున్నారు. ఇక ఇమ్యూన్ ఇంబ్యాలెన్స్ అనేది మరొక కారణం. వారసత్వంగా కూడా ఈ కీళ్లవాతం, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఇమ్యూన్ సిస్టమ్ మీ జాయింట్స్పై దాడి చేస్తుంది. పురుషులలో తక్కువ మందిలో ఈ సమస్య ఉంటుంది, మహిళలకు ఎక్కువగా ఈ సమస్య వస్తుంది. ముఖ్యంగా 30 ఏళ్ల తర్వాత ఈ సమస్య అధికం కావచ్చు. ఈ కీళ్లవాతం సమస్య తగ్గించుకోవడానికి ఎలాంటి పరిష్కార మార్గాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిరోజు కొద్దిపాటి వ్యాయామమైనా చేయటం అలవాటు చేసుకోవాలి. లైట్గా వాకింగ్ చేయటం, యోగా చేయటం, జాయింట్ మూమెంట్స్ మీద ధ్యాస పెట్టడం అవసరం. మోకాళ్లకు ఫిజియోథెరపీ చేయించుకోవటం మంచిది. అలాగే గోరువెచ్చటి నీటిలో కాళ్లను కాసేపు ఉంచటం వల్ల కూడా ఈ నొప్పులు తగ్గుముఖం పడతాయి. రోజు 2 సార్లు ఎఫెక్టెడ్ ఏరియాకి వేడి నీటి స్నానం లేదా వేడి నీటితో కాపడం పెట్టుకోవటం మంచిది. ఆయుర్వేద నూనెలతో మసాజ్ చేసుకుంటే కూడా మంచి ఫలితమైతే లభిస్తుంది. నువ్వుల నూనెతో లేదా మహానారాయణ తైలంతో, ఆవ నూనెతో మర్దన చేయటం చాలా మంచిది. అలాగే జాయింట్స్ కోసం సప్లిమెంట్స్ కూడా వాడవచ్చు. మరి సప్లిమెంట్స్ ఏవి వాడాలి అనుకున్నప్పుడు మీ పరిస్థితిని బట్టి, మీ ఆరోగ్యాన్ని బట్టి మీరు వాడాల్సి ఉంటుంది. కొన్నిసార్లు గ్లూకోజమైన్, ఒమేగా 3, వైటమిన్ D3, కాల్షియం లాంటి సప్లిమెంట్స్ బాగా పనికొస్తాయి. జాయింట్ పెయిన్స్, కీళ్లవాతం ఉన్నప్పుడు సప్లిమెంట్స్ ఏమైనా పనికొస్తాయా ఇప్పుడు చూద్దాం. కీళ్ల నొప్పులు, కీళ్లవాతం, ఆర్థరైటిస్ లేదా రుమటాయిడ్ లాంటి లక్షణాలు మీలో కనిపించినప్పుడు సహజంగానే డాక్టర్లు కొన్ని రకాల సప్లిమెంట్లు సజెస్ట్ చేస్తూ ఉంటారు. వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గ్లూకోజమైన్, అలాగే కాల్షియం, వైటమిన్ D3, అలాగే ఒమేగా 3 లాంటి సప్లిమెంట్లు అయితే మీకు డాక్టర్లు సజెస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే వీటితో పాటు మరికొన్ని రకాల సప్లిమెంట్లు కూడా మీ అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు. అసలు ఈ కీళ్లవాతం సమస్యలో తినాల్సిన ఆహార పదార్థాలేంటి, ఏ ఆహార పదార్థాలు మనం అవాయిడ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కీళ్లవాతం సమస్య ఉన్నప్పుడు తినాల్సిన పదార్థాలు ఒమేగా 3 ఫుడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, వాల్నట్స్, ఫ్యాటీ ఫిష్. అయితే మోతాదుకు మించి తీసుకోకపోవటమే మంచిది. అల్లం, వెల్లుల్లి, పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్గా పనికొస్తాయి. అలాగే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవటం, సపోటా, బీరకాయ, కీరా, దోసకాయ, క్యారెట్, బీట్రూట్ వంటివి ఆహారంలో చేర్చుకోవచ్చు. అలాగే మిల్లెట్స్ను కూడా ఆహారంలో భాగంగా చేసుకోవటం మంచిది. ఇక తినకూడని ఆహారాలేంటో తెలుసుకుందాం. డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, అలాగే ఎక్సెస్ షుగర్స్, మైదా, బేకరీ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. కూల్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్కి పూర్తిగా దూరంగా ఉండాలి. మాంసాహారం, ఎక్కువ మసాలా పదార్థాలకు దూరంగా ఉండాలి. చూసారు కదా కీళ్లవాతం అంటే ఏంటి, ఎలా వస్తుంది, అలాగే నివారణ మార్గాలేంటి, ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, ఏ ఆహార పదార్థాలు అవాయిడ్ చేయాలో తెలుసుకున్నాం కదా.
మరొక చక్కటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ప్రతి బుధవారం ఖచ్చితంగా హెల్త్ రిలేటెడ్ టాపిక్ అయితే వస్తుంది, అస్సలు మిస్ అవ్వకండి. అలాగే ప్రతి సండే కూడా ఎస్పెషల్లీ గార్డెనింగ్ వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. గార్డెనింగ్ వీడియోను కూడా అస్సలు మిస్ అవ్వకండి. అలాగే రిమైనింగ్ డేస్లో ట్రావెలింగ్ వీడియోస్ అనేది కంటిన్యూ అవుతుంది. ఒక్క సాటర్డే మాత్రం మనం ర్యాండమ్గా ఏదైనా ఒక యూస్ఫుల్ టాపిక్ అయితే మాట్లాడుకుందాం. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, గట్టిగా ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయటం వల్ల, మీరిచ్చే ఒక లైక్ వల్ల ఛానల్ చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. ఇలాంటి ఆరోగ్యానికి సంబంధించి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే మనం తెలుసుకుందాం. కీప్ వాచింగ్ TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. TV21 ద బెటర్ చాయిస్.